హలో, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మంది మగవారిలో మనము ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాము. లైక్ లో టెస్టోస్టిరాన్ ఉండడం, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం అండ్ స్పర్మ్ లో మొటిలిటీ తక్కువగా ఉండడం. కొంతమందికి అయితే పాపం చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. చివరికి వాళ్ళు అజోస్పర్మియా పొజిషన్ కి వెళ్ళిపోతారు. అజోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ బాగా డల్ అయిపోవడం, లేదు అంటే ఏదన్నా కొంచెం ఒక 2-3-4 డ్రాప్స్ స్పర్మ్ వచ్చినా కూడా అందులో జీవం అనేది లేకపోవడం, అంటే ఆ వీర్యంలో శుక్రకణంలో కదలిక అనేది ఏమీ లేకపోవడం, కాల్డ్ యాజ్ అజోస్పర్మియా. అయితే చాలా మంది మరి దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, అసలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సో వీటికి నేను వాటిలో మీకేమైనా ఉంటే మీరు వాటిని కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్, ఏ పని చేయకుండా అవుట్ సైడ్ ఫుడ్ బాగా తింటూ అండ్ బాగా హెవీ వెయిట్ ఉంటూ హెవీ స్ట్రెస్ ఉంటూ ఇంకా ఎప్పుడు తింటాం నిద్రపోవడం ఇలాంటి ఆలోచనలోనే ఉండడం, లేదు అంటే ఏదైనా జాబ్ చేసినా కూడా ఎప్పుడు కూర్చొని ఉండడం, మల్టిపుల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉండడం అండ్ అవుట్ సైడ్ ఫుడ్ బీభత్సంగా తినేయడం, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, లో హ్యాపీ హార్మోన్స్ ఏమి రిలీజ్ అవ్వకుండా ఉండడం, ఇటువంటి పర్సన్ లో ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నేను చెప్పిన ఈ లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ లేకపోవడం, లైక్ ఇటువంటి వాళ్ళలో ఎక్కువగా అజోస్పర్మియా ఇష్యూ అనేది చూస్తాము. ఇది ఒకటి. అండ్ సెకండ్ పర్సన్ ని చూసుకుంటే అతనికి వచ్చేసి లైట్ గా అవుట్ సైడ్ ఫుడ్ తింటాడు అండ్ స్ట్రెస్ అనేది మోడరేట్ గా ఉంటుంది, అంటే కొంచెం ఉంటుంది స్ట్రెస్. అండ్ దాంతో పాటు ఎక్సర్సైజెస్ అనేవి చాలా తక్కువగా చేస్తారు, ఎప్పుడు అమావాస్యకి పుణ్యానికి అన్నట్లుగా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళలో ఏంటి అని అంటే కొంచెం తక్కువగా ఉంటుంది, లైక్ ఈ స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. బట్ వీళ్ళేంటి అంటే 50% అన్నట్లుగా వీళ్ళ బాడీ అనేది ఉంటుంది. ఇది సెకండ్ పర్సన్. అండ్ థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే, లైక్ వీళ్ళు మంచి ఫుడ్ తింటారు అండ్ బాగా ఎక్సర్సైజెస్ చేసుకుంటారు, అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించరు. అండ్ దానితో పాటు వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, బట్ ఆ స్ట్రెస్ ఎంత స్ట్రెస్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తారో అంత హ్యాపీగా ఉండుకోవడానికి వాళ్ళు వాళ్ళ బాడీని, వాళ్ళ మైండ్ ని రెడీ చేసి పెట్టుకుంటారు. సో ఈ పర్సన్ స్పర్మ్ ఎలా ఉంటుంది అంటే చాలా హెల్దీగా ఉంటుంది అండ్ వీళ్ళకి స్పర్మ్ కౌంట్ కూడా మంచి కౌంట్ వస్తుంది అండ్ మొటిలిటీ బాగుంటుంది, అంటే కదలిక అనేది శుక్రకణంలో వీర్యంలో బాగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే మంచి ఆరోగ్యవంతమైన స్పర్మ్ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. సో ఇలాగా ఇప్పుడు 3 రకాలుగా చెప్పాను కదా, మంచి హ్యాబిట్ అండ్ వాళ్ళ బాడీకి వాళ్ళ మైండ్ కి ఏం కావాలో పెట్టుకున్న పర్సన్ స్పర్మ్ అలా ఉంటుంది, అన్నీ కూడా చెయ్యాలి వద్దు అన్నట్టుగా చేసే పర్సన్ స్పర్మ్ ఎలా ఉంటుంది, అండ్ టూ లేజీగా టూ హెవీ అవుట్ సైడ్ ఫుడ్ తినే పర్సన్ స్పర్మ్ ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాను కదా. సో ఇవి మీరు ఈ 3 కైండ్ ఆఫ్ డిఫరెన్స్ చూసున్నారు కాబట్టి మీ బాడీ, మీ మైండ్, మీ హెల్త్ ఎలా ఉందో ఒక్కసారి మీరు చెక్ చేసుకొని మీరు కూడా ఈ థర్డ్ పర్సన్ ఎలాగైతే మంచి హెల్దీ స్పర్మ్ ఉంటూ అండ్ హెల్దీగా ఉంటూ తనకి తాను ఎలా స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాడో అలాగా మీరు కూడా కన్వర్ట్ అవ్వడానికి న్యాచురల్ గా ట్రై చేయండి. అండ్ దీనికి మెడికేషన్ అవసరమా అంటే సమ్ కేసెస్ లోనే మెడికేషన్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ డైట్, కౌన్సిలింగ్ అండ్ లైఫ్ స్టైల్ తోటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అండ్ చాలా మందికి ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి లైక్ జువైనల్ డయాబెటిక్ ఉంటుంది, అంటే జువైనల్ డయాబెటిక్ అంటే బై బర్తే వస్తుంది, పుట్టుకలోనే ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది. సో అటువంటి వాళ్ళలో కూడా మనము కొంచెం ఈ ప్రాబ్లం చూస్తాము. సో చిన్నప్పుడే షుగర్ రావడం అండ్ ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ ఒక 13-14 ఇయర్స్ దగ్గర నుంచే వీళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం, ఎన్ని మెడికేషన్ వాడినా షుగర్ కంట్రోల్లోకి రాకపోవడం, ఇదంతా కూడా పాపం చాలా బాధాకరమైన విషయం. సో ఇటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తాము. అండ్ హై షుగర్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి బాడీలో ఎక్కువగా ఎరెక్షన్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేదు అంటే ఎరెక్షన్ లేకపోయినా ఎజాక్యులేషన్ ఇష్యూ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకని ఒక్కసారి మీరు ఎన్ని సంపాదిస్తున్నారు అని కాదండి, మీ హెల్త్, మీ బాడీ ఎంత హెల్దీగా ఉందనేది మీరు ఆలోచించుకొని మీ హెల్త్ ని, మీ
బాడీని మీ మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ స్పర్మ్ కూడా హెల్దీగా ఉంటుంది. సో వన్స్ దీని గురించి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ కావాలి అంటే, ప్రాపర్ డైట్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మన క్లినిక్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉన్నాయి. క్లినిక్కే రావాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో కన్సల్ట్ అయినా మీ రిపోర్ట్స్ మాకు పంపించినా కూడా వాటిని అనాలిసిస్ చేసి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అనేది మీకు నెక్స్ట్ మేము ప్రొవైడ్ చేయగలము. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.